what's before, what's after. Okay. So for me, I really believe it doesn't matter if if a talent is experienced or if it what's before, what's after. Okay. So for me, I really believe it doesn't matter if a talent is experienced or if it. హాయ్ హలో ఫ్రెండ్స్. సో చూసినారు కదా ఇప్పుడు మనము ఫేస్ స్వాప్ వీడియో ఎట్లా చేసినామో, సో అట్లా మనము ఈజీగా స్మాల్ స్టెప్స్ తోటే ఒక 2 సైట్స్ యూజ్ చేసేసి ఫాస్ట్గా చేసేయచ్చు. సో ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో గూగుల్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ స్వాపింగ్ అనేది ఇమేజ్ రెడీ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ ఫేస్ స్వాప్ అనే సైట్ ఓపెన్ చేస్తున్నా. సో అక్కడ మనం ఫస్ట్ ఇమేజ్ రెడీ చేసుకున్న తర్వాత వీడియో అనేది జనరేట్ చేద్దాం. సో ఫస్ట్ మనకు రిజల్ట్ చూపిస్తుంది కదా ఫేస్ స్వాప్ అని చెప్పేసి, దాన్ని ఓపెన్ చేయండి. సో మీకు కావాల్సిన 2 క్యారెక్టర్స్ ఇమేజెస్ అనేది ఫ్రంట్ ఫేసింగ్ ఉండేటట్టు చూసుకోండి. ఆ ఇమేజెస్ రెడీగా పెట్టుకోండి. సో నేను ఇక్కడ 2 ఇమేజెస్ రెడీ పెట్టుకున్నా, ఫస్ట్ క్యారెక్టర్ అండ్ సెకండ్ క్యారెక్టర్. సో మన టార్గెట్ ఫేస్ ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో నేను ఇప్పుడు టార్గెట్ ఫేస్ అనేది అప్లోడ్ చేస్తున్నా. సో ఫస్ట్ అప్లోడ్ చేసినాము ఒరిజినల్ కదా అది, ఇప్పుడు టార్గెట్ ఫేస్ అనేది అప్లోడ్ చేసినాం. సో 2 అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనము జనరేట్ మీద క్లిక్ చేయాలి. V2 మోడల్ అని ఉంది కదా, ఆ V2 మోడల్ మీద క్లిక్ చేస్తే మీకు జనరేట్ అయిపోతుంది ఇట్లా. సో రైట్ సైడ్లో జనరేట్ అయింది కదా, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో మన దగ్గర ఇప్పుడు ఫోటో అనేది ఫేస్ స్వాప్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం చేయాలి కదా, దానికోసం మళ్ళీ గూగుల్ ఓపెన్ చేసి WAN 2.2 ఇప్పుడు మోస్ట్ పాపులర్ ఇది. సో WAN 2.2లో మనం ఇది చేద్దాము. సో ఫస్ట్ మనకు WAN AI లీడింగ్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది, మీకు రైట్ కార్నర్లో ట్రైనో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం లాగిన్ చేయాలి. మీ గూగుల్ ఐడితో, జీమెయిల్ ఐడి తోటి మీరు లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చెక్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనకి క్రెడిట్స్ అనేవి క్రెడిట్ అయిపోతాయి. సో 10 వచ్చినాయి కదా, సో చెక్ ఇన్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం జనరేట్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్లో ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అప్లోడ్ చేయాలి. సో యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు మళ్ళీ నేను క్లియర్గా చూపిస్తా. అవతార్ మీద క్లిక్ చేయండి. అవతార్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి క్యారెక్టర్ ఇమేజ్ అనేది అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఆ క్యారెక్టర్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా రీసెంట్గా, దాన్ని మీరు అప్లోడ్ చేయండి. సో ఇది స్వాప్ అయిపోయిన ఇమేజ్ అనమాట. సో ఇది రెడీ ఇమేజ్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ క్యారెక్టర్ స్వాప్ అనేది డ్రాప్ డౌన్ నుంచి క్యారెక్టర్ స్వాప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టాండర్డ్లోనే పెట్టుకోవాలి బై డిఫాల్ట్. ఇక్కడ మీరు కావాల్సిన వీడియో ఉంటుంది కదా, మనం ఆల్రెడీ ఒక వీడియో అనేది మనం డౌన్లోడ్ చేసే పెట్టుకుంటాం కదా, మనకి ఈ వీడియోలో ఫేస్ స్వాప్ కావాలని ఆ వీడియోని మీరు అప్లోడ్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఒరిజినల్ క్యారెక్టర్ ఉంది, అది సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ క్యారెక్టర్ ఇమేజ్ మన టార్గెట్ ఇమేజ్ ఇవ్వాలి. ఆల్రెడీ మీరు రెడీ చేసి పెట్టుకుంది మళ్ళీ ఇవ్వాలి. సో ఇది ప్రోలో ఉంటే స్టాండర్డ్లోకి షిఫ్ట్ చేసుకోండి, అది ఫ్రీగా చేసుకోవడానికి. ఆప్షన్స్ నచ్చితే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఫ్రీగానే చేస్తున్నా. సో ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ చేసేయండి. సో ఇక్కడ క్యూలో మనకి జనరేట్ అయిపోతుంది. జనరేట్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద వీడియో కూడా మీరు రిజల్ట్ చూసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ ఎస్టిమేటెడ్ టైంతో మనకి ఇప్పుడు రిజల్ట్ అనేది జనరేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. What's before, what's after. Okay. So for me, I really believe it doesn't matter if a talent is experienced or if it